Hi, friends. Let us practice some English sentences. Daily use sentences in English for practice. ప్రతిరోజు కూడా కొన్ని సెంటెన్సెస్ని మనము ప్రాక్టీస్ చేస్తే వీ క్యాన్ ఇంప్రూవ్ అవర్ ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్. ప్రతిరోజు కూడా కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయడం వలన మన ఇంగ్లీష్ మనము అభివృద్ధి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, welcome to my channel Krish EduTech. If you visit my channel for the first time, please subscribe and tap the bell button. Watch till the end, like, share and comment. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. So let us start. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. నేను దారిలో ఉన్నాను. నేను దారిలో ఉన్నాను. ఐ ఆమ్ ఆన్ ద వే. ఐఎమ్ ఆన్ ద వే. నేను దారిలో ఉన్నాను అంటే ఎక్కడ నేను వస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడున్నావు అని ఎవరైనా అడిగినప్పుడు మనము మార్గ మధ్యలో ఉన్నప్పుడు చెప్పేది, మీకు అర్థమై ఉంటుంది అది. మీరు ఎప్పుడు చేరుకుంటారు? దారిలో ఉన్నారని చెప్తున్నారు కదా, అంటే ఏ సమయానికి మీరు చేరుకుంటారు అని అడుగుతూ ఉన్నాం. మీరు ఎప్పుడు చేరుకుంటారు? వెన్ విల్ యూ రీచ్. వెన్ విల్ యూ రీచ్. మీరు ఎప్పుడు చేరుకుంటారు? లేదా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారు కదా, మరలా తిరిగి మీరు ఎప్పుడు చేరుకుంటారు ఇక్కడికి అని. నెక్స్ట్, ఇలాంటి సంతోషకరమైన రోజులు చాలా రావాలి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. జనరల్గా సంతోషకరంగా ఉన్నప్పుడు మనము చెప్పే మాట, ఇది అందరికీ తెలిసిందే. కొంచెం తెలుగులో అంత సేమ్ మీనింగ్ రాకపోయినప్పటికీ సో అదే మీనింగ్ వస్తుంది, అంటే ఇలాంటి రోజులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. ఇది అందరికీ తెలిసిందే. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలి. వైవాహిక జీవితం అంటే మ్యారీడ్ లైఫ్. ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కొత్తగా వివాహం చేసుకున్న వాళ్ళు అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి విష్ చేసే విధానం, ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం, లేదా మిమ్ములని కలిసినందుకు సంతోషం. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నేను కొత్త వారిని కలిసినప్పుడు చెప్పే మాట, నైస్ టు మీట్ యూ. అంతా బాగానే ఉందా. అంతా బాగానే ఉందా. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఇక్కడ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని కూడా సింపుల్గా అడగవచ్చు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. తదుపరిసారి మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. తదుపరిసారి అంటే మరలా మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. హోప్ టు సీ యూ నెక్స్ట్ టైం. హోప్ టు సీ యూ నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం, మరలా వచ్చేసారి మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? మీరు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారు. మీరు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారు. యు ఆర్ గెటింగ్ లేట్ ఫర్ స్కూల్. యు ఆర్ గెటింగ్ లేట్ ఫర్ స్కూల్. నేను స్కూల్ బస్ మిస్ అయ్యాను. నేను స్కూల్ బస్సు మిస్ అయ్యాను. ఐ మిస్డ్ మై స్కూల్ బస్.
ఐ మిస్డ్ మై స్కూల్ బస్. మీ క్లాస్ టీచర్ ఎవరు? మీ క్లాస్ టీచర్ ఎవరు? హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? దయచేసి బోర్డుని శుభ్రం చేయండి. దయచేసి బోర్డుని శుభ్రం చేయండి. ప్లీజ్ క్లీన్ ద బోర్డ్. ప్లీజ్ క్లీన్ ద బోర్డ్. వాక్యాలను జాగ్రత్తగా చదవండి. రీడ్ ద సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. రీడ్ ద సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మీకు ఇష్టమైన గురువు ఎవరు? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్? నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. మీ చేతి వ్రాతను మెరుగుపరచండి. హ్యాండ్ రైటింగ్. మీ చేతి వ్రాతను మెరుగుపరచండి. ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. నువ్వు ఎందుకు ఆలస్యమయ్యావు? నువ్వు ఎందుకు ఆలస్యమయ్యావు? వై ఆర్ యు లేట్? వై ఆర్ యు లేట్? మీ సంప్రదింపు నంబర్ ఏమిటి? మీ సంప్రదింపు నంబర్ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ కాంటాక్ట్ నంబర్? వాట్ ఈజ్ యువర్ కాంటాక్ట్ నంబర్ అంటే మిమ్మల్ని సంప్రదించడానికి ఏ నెంబర్కి కాల్ చేయాలి, ఆ నెంబర్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, సింపుల్గా అంటే. నెక్స్ట్ వన్. మీ జవాబు పత్రాన్ని నాకు చూపించగలరా? కుడ్ యూ షో మీ యువర్ ఆన్సర్ షీట్? ఆన్సర్ షీట్ జవాబు పత్రం. కుడ్ యూ షో మీ నాకు చూపించగలరా? కుడ్ యూ షో మీ యువర్ ఆన్సర్ షీట్. నేను దాన్ని మెచ్చుకుంటున్నాను. ఐ అప్రిషియేట్ ఇట్. ఐ అప్రిషియేట్ ఇట్. మీరు నాతో ఏకీభవిస్తారా? మీరు నాతో ఏకీభవిస్తారా అంటే నేను చెప్పింది మీరు అంగీకరిస్తారా అని. డూ యూ అగ్రీ విత్ మీ? డూ యూ అగ్రీ విత్ మీ? నేనేం చెప్పానో నీకు అర్థమైందా? నేనేం చెప్పానో నీకు అర్థమైందా? డూ యూ నో వాట్ ఐ మీన్? డూ యూ నో వాట్ ఐ మీన్? మీతో మాట్లాడడం ఆనందంగా ఉంది. మీతో మాట్లాడడం ఆనందంగా ఉంది. ఇట్ వాజ్ నైస్ టు టాక్ విత్ యూ. ఇట్ వాజ్ నైస్ టు టాక్ విత్ యూ. మీతో మాట్లాడిన తర్వాత ఆనందంగా ఉందంటే ఇంతకు ముందే మాట్లాడడం వర్స్ వచ్చింది కాబట్టి ఫస్ట్లో ఆనందంగా ఉండినది. నేను తయారు చేశాను. ఐ మేడ్ ఇట్. నేను తయారు చేశాను. ఐ మేడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను తయారు చేశానంటే ఐ మేడ్ దిస్ వీడియో. డూ యూ నో వాట్ ఐ మీన్? నేను ఏం చెప్పానో నీకు తెలుసా అంటాను సింపుల్గా. అంటే తెలుసా అంటే దాని అర్థం ఏంటంటే మీకు అర్థమయ్యిందా. మీకు జరిగిన నష్టానికి నేను బాధపడుతున్నాను. మీకు జరిగిన నష్టానికి నేను బాధపడుతున్నాను లేదా నేను బాధను వ్యక్తం చేస్తున్నాను. ఐ ఫీల్ సాడ్ ఫర్ యువర్ లాస్. ఐ ఫీల్ సాడ్ ఫర్ యువర్ లాస్. మీకు జరిగిన నష్టానికి నాకు బాధగా ఉంది లేదా నేను బాధపడుతున్నాను.
సంబరాలు జరుపుకుందాం. సంబరాలు జరుపుకుందాం. లెట్స్ సెలబ్రేట్. లెట్స్ సెలబ్రేట్. మీకు ఏది చాలా ఇష్టం? మీకు ఏది చాలా ఇష్టం? వాట్ డు యూ లైక్ ద మోస్ట్? వాట్ డు యూ లైక్ ద మోస్ట్? Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. కింద లైక్ చేయడానికి థమ్స్ అప్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, టేక్ కేర్. బై బై.